జోష్ అనే అబ్బాయి ఒక ప్రముఖ వ్యాపారవేత్త కోసం ఎదురుచూడడంతో సినిమా మొదలవుతుంది. వెంటనే వ్యాపారవేత్త కార్ల్ మరియు అతని భార్య జోష్ వేచి ఉన్న చోటికి వచ్చారు. వాస్తవానికి కొంతమంది కొత్త గుహను కనుగొన్నారు. గుహ చాలా లోతైన లోతులో ఉంది. అందులో నీటి నది ఉంది. కానీ ఆ నీరు ఎక్కడ నుండి వచ్చిందో ఎవరూ కనుగొనలేకపోయారు. మరి దీని గురించి తెలుసుకోవడానికి జోష్ తన టీంతో కలిసి చాలా కాలంగా పనిచేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ జోష్ కార్ల్ని కలుస్తాడు. వారు హెలికాప్టర్లో కూర్చుని ఆ గుహకు బయలుదేరారు. ఇలాంటి వింతలను చూసి కార్ల్ చాలా ఇష్టపడేవాడు. అందుకే కార్ల్ చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. వారు ఆ గుహకు చేరుకుంటారు. కాబట్టి కార్ల్ భార్య కూడా ఇదంతా చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు అక్కడికి చేరుకుని హెలికాప్టర్ దిగగానే కొందరు కార్మికులు తమ లగేజీతో బయలుదేరుతున్నారు. కార్ల్ వారిని వెళ్లడానికి గల కారణాలను అడిగితే, కాసేపట్లో ప్రమాదకరమైన తుఫాను ఇక్కడకు రాబోతోందని మాకు తెలిసింది, కాబట్టి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటున్నారు. మరియు జోష్ తండ్రి బృందం గుహ లోపల పని చేస్తోంది. ఈ వ్యక్తులు కూడా వారిని తొలగించాలని కోరుకున్నారు. అయితే కార్ల్ ఇంత దూరం నుంచి వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగినా ఖచ్చితంగా ఈ గుహలో దిగుతాం. మేము గుహ లోపల చూస్తాము. క్రింద 2 కిలోమీటర్లు. దాని లోపల జోష్ తండ్రి బృందం ఇప్పటికీ వారి పూర్తి సెటప్ తో పని చేస్తోంది. ఈత కొట్టడంలో బాగా ప్రావీణ్యం ఉన్న ఒక మహిళా కార్మికురాలు ఈ గుహ లోపల నీరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరియు ఇది చాలా పెద్దది. ఇది ఎక్కడ ముగుస్తుంది? అందుకే ఈ రోజు ఆమె కొత్త బాటలో పయనించబోతోంది. అప్పుడు జోష్ తండ్రి బృందంలోని ఒక వ్యక్తి సూర్యకాంతి పడకపోవడంతో మహిళా కార్మికురాలు చాలా బలహీనంగా మారిందని గమనించాడు. చాలా రోజులుగా ఇక్కడ పని చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు పనికి రాడు. పైగా కార్ల్ భార్యకు ఈ గుహ యొక్క మ్యాప్ ను చూపించారు. ఇది గుహ ఎంత లోతుగా మరియు పెద్దదో ఆమెకు అర్థమైంది. ఇక్కడ కార్ల్ జోష్ కి చెప్తాడు, చూడు, నేను నీకంటే ముందు దిగుతాను. అలా అక్కడ కార్ల్ గుహ లోపలికి వెళ్తాడు. కార్ల్ భార్య గుహ అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇక్కడికి రాకముందు జోష్ తండ్రి మరియు మహిళా కార్మికురాలు నీటిలోకి వెళ్లారు. తద్వారా వారు నీరు ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకుంటారు. ఈత కొట్టేటప్పుడు వారు కొత్త మార్గాన్ని కనుగొంటారు. మనం ఈ కొత్త మార్గం ద్వారా వెళ్లాలని జోష్ తండ్రి చెప్పారు. మొదట జోష్ తండ్రి వెళ్తాడు. మరియు మహిళా కార్మికురాలు వారిని అనుసరించడం ప్రారంభించినప్పుడు ఆమె ఇరుక్కుపోయింది. ఏమైనా అతను ఆమెకు సహాయం చేస్తాడు. ఇద్దరూ కొత్త ప్రదేశానికి చేరుకున్నారు. అంత ఎత్తులో నీటి మట్టాన్ని చూడగలిగారు. కాని అక్కడికి వెళ్లలేకపోయారు. ఎందుకంటే వారు అక్కడికి వెళ్లి ఉంటే తిరిగి రావడానికి ఆక్సిజన్ లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లడం మొదలుపెట్టగానే మహిళా కార్మికు ర్యాలీ ఆక్సిజన్ సిలిండర్ అయిపోయింది. ఆమె ప్రాణం ప్రమాదంలో పడింది. ఇదంతా వాళ్ల టీం మానిటర్లో చూస్తోంది. వెంటనే జోష్ నాన్న ఇక్కడ ఓ నిర్ణయం తీసుకున్నాడు. అతను తన ఆక్సిజన్ మాస్క్ ని తీసి అతను ఆమెకు ఇచ్చాడు. తర్వాత కాసేపటికి తనే వేసుకున్నాడు. ఇప్పుడు ఇలా చేస్తూనే ఊపిరి పీల్చుకుంటారు. కాని అతనికి ఈత రాదు. మరియు ఈ విధంగా ఇద్దరూ చనిపోతారు. అందుకే జోష్ తండ్రి ఆమె నుండి ఆక్సిజన్ మాస్క్ ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆమెని దూరంగా నెట్టివేస్తాడు. దీంతో ఆమె అక్కడే మృతి చెందింది. ఇది చూసి అందరూ చాలా బాధపడ్డారు. అయితే అలా చేసిన వారికి వేరే మార్గం లేదు. ఇదంతా చూసి జోష్ కి కోపం వచ్చింది. ఎందుకంటే అతను తన తండ్రిని దోషిగా చూస్తాడు. కాని జట్టులోని మిగిలినవారు అతన్ని, అంటే జోష్ తండ్రిని దోషిగా పరిగణించలేదు. జోష్ తండ్రి మహిళా కార్మికురాలి మృతదేహాన్ని నీళ్లలో నుండి తీసుకొచ్చినప్పుడు అతను జోష్ చెప్పేదంతా విన్నాడు. కోపంతో వెళ్లిపోమని చెబుతాడు. జోష్ కూడా నాన్న మాటలు విని వెళ్లిపోయాడు. తర్వాత గృహపైన చూపిస్తారు. చాలా పెద్ద తుఫాను రాబోతుంది. పైనున్న వ్యక్తులు తమ సామాను సర్దుకుని ఇక్కడి నుండి బయలుదేరుతారు. భారీ వర్షం కారణంగా అన్ని పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతిన్నాయి. అందుకే కింద గృహలో ఉన్నవారికి చెప్పలేకపోయారు. జోష్ మరియు అతను క్రింద ఉన్న గుహ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారికి ఒక శబ్దం వినబడింది. నిజానికి అది నీటి శబ్దం. ఇప్పుడు వారికి 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. వారు త్వరగా ఈ గుహ నుండి బయటికి రావటం, లేదా నీరు వచ్చే మార్గాల నుండి దూరంగా ఉండటం. గుహలో చాలా నీరు వచ్చింది.
వారు పైకి వెళ్లడం ప్రారంభించినప్పుడు వారి తాడు లాగడానికి ఎవరూ లేరు. ఎందుకంటే అందరూ పైనుంచి వెళ్లిపోయారు. వారిలో ఇద్దరు పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి నీటి పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కింద పడిపోయారు. జోష్తో ఉన్న వ్యక్తులు ఇద్దరూ పైకి చేరుకుంటారు. కావాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. అయితే జోష్ మాత్రం కాదు. ఇలా ఒంటరిగా వెళ్లను. నేను మా నాన్నను మరియు క్రింద ఉన్న ప్రజలను ఇబ్బందుల్లో ఉంచలేను. అందుకే తుపాను గురించి చెప్పడానికి దిగుతాడు. అతను వెళ్లేటప్పుడు గుహలో నీరు నిండడం ప్రారంభమవుతుంది. గుహలోకి నీరు నిరంతరం వస్తూనే ఉంది. అక్కడ జోష్ తండ్రి బృందం, కాల్ మరియు అతని భార్య ఉన్నారు. కొత్త బాటలో నడవమని జోష్ తండ్రి చెప్పారు. ఇక్కడ కాసేపటి క్రితం ఏమీ లేని గుహలో ఇప్పుడు ఆ గుహ సముద్రంలా నిండిపోయింది. కాల్ మరియు అతని భార్య కూడా ఇక్కడికి వచ్చి విచారిస్తున్నారు. వారికి కూడా వేరే మార్గం లేదు. కాని జోష్ తండ్రి మాట వినాల్సిందే. జోష్తో ఉన్న మొదటి వ్యక్తి అతను వెళ్తాడు. మరియు అతని వెనుక జోష్ ఉన్నాడు. కాని నీటి ఒత్తిడి కారణంగా అతను కింద పడిపోయాడు. అతని తల రాయికి తగిలింది. జోష్ అతన్ని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు అతను నీటిలో ఎక్కడో అదృశ్యమయ్యాడు. జోష్ తండ్రి ఇక్కడ అందరికీ చెబుతాడు, నా కార్మికురాలు మరియు నేను ఒక మార్గాన్ని కనుగొన్నాము. మనం ఆ మార్గం నుండి బయటపడాలి. ఈ 5 వ్యక్తులు వారి స్వంత స్విమ్మింగ్ సూట్లను ధరిస్తారు. కాల్ భార్యకు ఈత తెలియదు. అందుకే జోష్ తండ్రి అతనికి చెబుతాడు, ఈ ప్రయాణంలో జోష్ మీతో ఉంటాడు. వారు మీకు మద్దతు ఇస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా దారి వెళ్తున్నారు. కాని ఆందోళన కారణంగా కాల్ భార్య ఇరుక్కుపోయింది. జోష్ ఆమెను వద్దు, నువ్వు చేయగలవు అని అంటాడు. ఎలాగైనా వాళ్లు ఆ దారి నుంచి బయటపడ్డారు. కాని కాల్ భార్య పరిస్థితి మరింత దిగజారింది. కాల్ తన భార్యకు మద్దతు ఇస్తాడు. ఇక్కడ కాల్ ఇలా ప్రయత్నించకూడదని చెప్పాడు. రెస్క్యూ టీం కోసం వేచి చూడాల్సిందే. వాళ్ళు వచ్చి మనల్ని రక్షిస్తారు. కాని ఇప్పుడు ఇది జరగలేదు. ఈ మార్గం గురించి ఎవరికీ తెలియదు. మన ప్రాణాలను కాపాడుకోవాలంటే మనం ముందుకు సాగాలి అని జోష్ తండ్రి చెప్పారు. ఇష్టం లేకుండా కాల్ మరియు అతని భార్య జోష్ తండ్రి మాట వినాలి. ఈ వ్యక్తులు నెమ్మదిగా ముందుకు సాగారు. అయితే ఇప్పుడు ఓ కార్మికుడి పరిస్థితి మరీ దారుణంగా మారింది. వారంతా నీరు చాలా వేగంగా ప్రవహించే మార్గానికి చేరుకున్నారు. నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. ఒక వ్యక్తి అందులో పడిపోతాడు. అతను వెంటనే చనిపోతాడు. అయితే ఇప్పుడు వారే నిర్ణయించుకున్నారు, తాళ్ల సహాయంతో ఆ దారిని దాటుతారని. కార్మికుడి పరిస్థితి మరింత దిగజారింది. అతనే ఒక చోట ఆగాడు. అతను జోష్ మరియు అతని తండ్రి నుండి విడిపోయాడు. ఎందుకంటే అతను త్వరలో చనిపోతాడని అతనికి తెలుసు. జోష్ తండ్రి మరియు జోష్ అతని కోసం వెతుకుతున్నారు. కాని ఎక్కడా అతడి ఆచూకీ లభించలేదు. ఇప్పుడు నలుగురే మిగిలారు. ఇంకొంచెం ముందుకు రాగానే కాల్ ఒక చోట ఆగి ఫోటోలు తీయడం ప్రారంభిస్తాడు. ఇది చూసిన జోష్ తండ్రికి కోపం వచ్చింది. అతను కాల్ నుండి కెమెరా తీసుకుని చెప్పాడు, మనం ఇక్కడ ఏ నగరానికి రాలేదు. నీ వల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మీరు నేను చెప్పేది చేయాలి. కాల్ చాలా ధనవంతుడు అయినప్పటికీ అతను కూడా ఇక్కడకు వచ్చిన తర్వాత నిస్సహాయంగా ఉన్నాడు. ఏది ఏమైనా ఇప్పుడు ముందుకు వెళ్దాం. వారు ఒక బండను దాటవలసి వచ్చింది. పర్వతాలు ఎక్కడానికి జోష్ చాలా బాగా చేశాడు. అందుకే ఆ బండను త్వరగా దాటేశాడు. అప్పుడు అతని తండ్రి వంతు వచ్చింది. అతను కాల్ భార్య వస్తున్నారు. అప్పుడే కాల్ భార్య కాలు జారిపోతుంది. దాని కారణంగా ఆమె జుట్టులో వైర్లో ఇరుక్కుపోయింది. మరియు ఆమె చాలా బాధలో ఉంటుంది. ఆమె తన వెంట్రుకలను పట్టుకుని తన జుట్టును కత్తితో కత్తిరించుకుంటుంది. దానివల్ల కింద పడిపోయింది. మరియు వెంటనే ఆమె అక్కడే చనిపోతుంది. కాల్ తన భార్య మరణం గురించి చాలా ఏడ్చాడు. కాని ఇప్పుడు ఏమీ చేయలేకపోయారు. ముగ్గురూ అటువైపు చేరుకున్నారు. కాల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మ్యాప్ ప్రకారం మనం చాలా దూరం ప్రయాణించాము అని జోష్ తండ్రి చెప్పారు. అయితే ఇప్పుడు వారికి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఒక్క మనిషి మాత్రమే నీటిలోకి వెళ్లగలడు.
జోష్ తండ్రి మరియు జోష్ దారిని పరిశీలిస్తున్నప్పుడు కార్ల్ సిలిండర్ తీసుకుని నీళ్లలోకి దిగి వెళ్లిపోయాడు. దాని కారణంగా జోష్ మరియు అతని తండ్రి అక్కడ చిక్కుకున్నారు. కొంత సమయం తర్వాత జోష్ తండ్రి ఒక మార్గం చూస్తాడు. అతను అక్కడి నుండి అడవిని చూడగలిగాడు. కాని అది కూడా వారికి చాలా దూరంగా ఉంది. అప్పుడే వారికి అక్కడ ఒక ట్యాంక్ కనిపించింది. ఆ ట్యాంక్ లో వారికి ఆహారం కూడా దొరికింది. అదేవిధంగా 2 రోజులు గడిచిపోతాయి. వారు తమ పాత మార్గం నుండి తిరిగి వస్తున్నప్పుడు వారు ఇప్పుడు తీవ్రంగా గాయపడిన కార్ల్ని కలుస్తారు. అతను ఆకలితో పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు. జోష్ మరియు అతని తండ్రిని చూసి కార్ల్ సంతోషిస్తాడు. వారు తనను రక్షించడానికి వచ్చారని అతను అనుకున్నాడు, కాని అది అలా కాదు. జోష్ తండ్రి అతనికి సహాయం చేయడు, ఎందుకంటే అతను వారిని మోసం చేశాడు. కార్ల్ ఏడుస్తూ ఆహారం కోసం అడుగుతున్నప్పుడు జోష్ అతనిపై జాలి పడతాడు. అందుకే అతనికి ఆహారం ఇస్తాడు. జోష్ నీటిలో దారి కోసం వెతకడానికి వెళ్లినప్పుడు కార్ల్ తన పిచ్చిలో జోష్ తండ్రిపై దాడి చేస్తాడు. దాని కారణంగా అతను పదునైన రాయిపై పడతాడు. ఊపిరితిత్తులకు గాయం కావడంతో నడవలేని పరిస్థితి నెలకొంది. జోష్ మళ్లీ వచ్చి ఇదంతా చూస్తుంటే ఇప్పుడు కార్ల్పై కోపం వచ్చింది. కాని కార్ల్ స్వయంగా నీటిలో మునిగి ఆక్సిజన్ లేకుండా చనిపోతాడు. జోష్ తన తండ్రి వద్దకు వెళ్లినప్పుడు అతని తండ్రి చాలా బాధలో ఉన్నాడు. అప్పుడు జోష్ తండ్రి నన్ను ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్లిపోమని చెబుతాడు. ఇష్టం లేకపోయినా జోష్ మాత్రం నాన్నని అక్కడే వదిలేసి వస్తాడు. చిన్న ఆక్సిజన్ సిలిండర్తో నీటిలోకి దూకాడు. అక్కడ అతను కార్ల్ మృతదేహాన్ని చూస్తాడు. కొంచెం దూరం వచ్చినా అతనికి ఏమీ కనిపించదు. అతని ఆక్సిజన్ అయిపోబోతోంది. అప్పుడే అతనికి వెలుగు కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు ఈత కొట్టగానే సముద్రం నుంచి బయటకు వస్తాడు. అతను బహిరంగ సముద్రంలోకి వెళ్లి శ్వాస తీసుకుంటాడు. సముద్రం ఒడ్డున కూర్చున్న మత్స్యకారులు అతనికి సహాయం చేస్తారు. ఆ ప్రమాదకరమైన గుహలోంచి జోష్ బయటకు వచ్చాడు. అయితే ఈ ప్రయాణంలో చాలా మంది తన ప్రియమైన వారిని కోల్పోయాడు. దీంతో ఈ సినిమా కథ కూడా ఇక్కడితో ముగుస్తుంది.